చూడు పంది. ఇప్పుడైతే కూడా పోర్టుకి అయితే వెళ్తున్నాం అన్నమాట. బాగుంటుంది, చూపిస్తాను అక్కడ లొకేషన్. చూడండి, ఇవాళ సెకండ్ డే, డేటు తిట్టాను అందుకే అలా ఉంటుంది. రెడీ అవ్వమంటే రెడీ అవ్వట్లేదు, మరి ఏం చేయాలి? రెడీ అవ్వంటే కొరియా సిరీస్ చూస్తుంది టీవీలో పెట్టుకోవాలి, సారీ ఫోన్లో. ఎంత దూరం వచ్చి ఇంత ఖర్చు పెట్టి కొరియా సిరీస్ ఇక్కడ ఎందుకు చూడడం, రూమ్లో చూడని తిట్టాను. అందుకే నలిగింది మొహం మీద ఎలా పెట్టింది. ఎందుకు వెళ్తేనే కదా. వావ్, నేను చూడు లొకేషన్ ఉంటుంది. ఉన్నాడు. ఇదైతే అగోరా పోర్ట్ మాట. దీనికి వచ్చాము ఇప్పుడు. నడు అత్తమాని ఏదో ఒకటి చదువుకోవడమే సరిపోతుంది ఈ పిల్లకి. పొద్దున్నుంచి రమ్దా అంటే చాలా బాగుంది. వర్షం పడుతుందంట గైస్, చూడండి ఎంత వర్షం పడుతుందో. మునిగిపోతున్నాను నేనైతే మునిగిపోయి ఇగో స్విమ్ చేస్తాను. నేనైతే ఒక డ్రింక్ కొనుక్కున్నాను, మధ్యలో చూపిస్తాను. చాలా బాగుంది, బ్యాగ్ లో పెట్టింది బయట. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి. బాగుంది, ఫారెస్ట్ టైప్ లో తాగమంటుంది గైస్. నేను మంచిగా కొనుక్కున్నాను. ఇదేంటి టానిక్ వాసన. ఇక ముందుకైతే వెళ్ళాలన్నమాట, చూద్దాము. లొకేషన్ అయితే బాగుంది. ఓకే, ఇది మాట. ఇక్కడ నుంచి అయితే మనం ఇలా ఎక్కాలి. ఇలా ఎక్కి అక్కడ వరకు ఎక్కాలన్నమాట. చిన్న యూట్యూబర్ మినీ వ్లాగ్స్ చేస్తుంది చూడండి. మినీగా ఉంటుంది అంతా అన్నమాట. అమ్మ టికెట్ ఎంత కాదు, జస్ట్ 25 రూపీస్ మాత్రమే. ఇవన్నీ ఫొటోస్ అన్నీ దిగొచ్చు. ముందైతే పైకి లొకేషన్ చూద్దాం. వావ్, భలే ఉంది కదా. ఇది మెయిన్ పైకి వెళ్ళే ఎంట్రన్స్ మాట. గుహలా ఉంది, గుహ. బాబోయ్, మెట్లు ఏంటి భయంకరంగా ఉన్నాయి. ఇటు కూడా వెళ్ళొచ్చు అనమాట. అటు కూడా వెళ్తున్నారు కదా చాలా మంది. అవును, అటు కూడా వెళ్ళి చూద్దాం కదా. సరే దా, వచ్చినప్పుడు వెళ్దాంలే. అంటే అక్కడ ఇదేంటి పోర్టు గురించి రాసి పెట్టారు. పైకి వెళ్దాం ఫస్ట్. ఒకలా మెట్లన్నీ ఎక్కి పైకి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు లొకేషన్ ఇంకేనా, ఇంకా పైకి ఉంటుందా? దా లొకేషన్ ఇది చూడడానికి నేను దూరం వచ్చా. కెమెరా ఎట్లా
ఏయ్ వైట్ డ్రెస్లో ఏం చేయట్లేదు పాపం వాళ్ళు, జస్ట్ అలా ఫోటోలు దిగుతున్నారు. లొకేషన్ అయితే ఇది మాట చాలా బాగుంది. ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, అది కూడా చూపిస్తా చూడండి. మొత్తం 4 వ్యూ పాయింట్స్ అనుకుంటా ఉన్నాయి. ఇది మనం ఇందాక వచ్చాం కదా ఎంట్రీ మాట, ఇది ఎంట్రన్స్. ఇటు మనం వచ్చిన ఎంట్రీ. ఇదొక వ్యూ పాయింట్. ఇంకొక 2 ఉన్నాయి, అక్కడ చూద్దాం. అంటే ఇంకో వ్యూ పాయింట్. పాట పాడొచ్చా లేకపోతే పాడు ఏం కాదు, పాటకు మనం పాడడానికి ఏం కాపీరైట్స్ పడవు. దిస్ ఈస్ వ్యూ, దిస్ ఈస్ నీరసం, దిస్ ఈస్ दूसरा व्यू, దిస్ ఈస్ నీరసం. నీరసానికే నీరసం ఈ పిల్ల. గోవా 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 అని ఎగిరింది, గోవాకి వచ్చాక నిద్రపోతే బాగుండు అంటుంది. దట్ ఈస్ మై బేబీ, మై బేబీ. బేబీ అప్పుడు నుంచో బేబీ. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. సముద్రం హై तुझे कोनो बंजी जंपिंग पण नाही तुझं कॅन्सर पैसे भरणार नाही माल व्हिडिओ. ఇదైతే బయటికి వెళ్ళదన్నమాట, అయిపోయింది. పోర్ట్ అవును, ఇది కనపడిందా మనకి? తాగుదామని చెప్పి ఆగమాట. ఇది సోడా పోర్ట్ కాడ బిలబెట్టు. 2 సోడాలు వచ్చి 100 రూపీస్ అంట. మా ఏరియాలో మా అన్న ఉంటాడు, ఒక అన్న. 5 మంది అవుతాం అన్న దగ్గర. కడుపు నిండిపోయి ఇంకా పొర్లిపోద్దు కూడా. పోర్ట్ కాడ ఈ సోడా తాగినందుకు అట్లుందన్నమాట. ఏది ఎలా ఉన్నా కానీ ఇక్కడ మీకు వీడియోలో చెప్తారా ఉండండి. అయ్యయ్యో పాపం చూసారా, వాటికి వస్తుందట. జంపు జంపుకు జంపుకు. ఇగో గాల్లో తీసుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడు, పర్లేదు, ఒక సెకండ్ వెళ్ళిపోతాం. సత్తాయిపించుకున్నాను.
పావు అన్నమాట. అటు ఇటు వడపెట్టి మధ్యలో పావు చిచ్చి అటు ఇటు పావు పెట్టి మధ్యలో వడపెడతారు. ఇది వడపావు. పద తినుకుంటావా? ఏం కాదు, తినేసిపా, సాస్ వేసుకో. ఇప్పుడైతే అక్కడ బీచ్కి వచ్చాం పోర్ట్ నుంచి. చూద్దాం ఎలా ఉంటుంది ఇది. నేను ఫస్ట్ టైం వచ్చే బీచ్కి. చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. మంత్రాలు చదువుతున్నాను ఇంటికి. ఇందులో ఇంటికి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇస్తానులే. మంత్రాలు చదువుతున్నాను అనమాట. ఓ బక్క బుగ్గే అన్నట్టు ఉంది నిజంగానే. జస్ట్ అలాగే మనలాగే ట్రిప్కి వస్తారనమాట. ట్రిప్కి వస్తే హోటల్ బుక్ చేసుకొని చూడొచ్చు వీడియోలో. సముద్రం దగ్గరికి వచ్చారు. పద అంతే. డైరు పోయి సౌండ్ మాత్రం ఒక రేంజ్లో వస్తుంది. వర్త్ వర్మ వర్త్. పావు బజ్జీని తినడమే పనిగా పెట్టుకున్న వైష్ణవి వ్యూ కన్నా పావు బజ్జీ మీద ఇంట్రెస్ట్ పెట్టిన వైష్ణవి. సంద్రపు అరలే పొంగి తీరం తాకే వేళ. సౌండ్ చూసారా ఎలా అవుతుందో? భయం వేస్తుంది నాకైతే. నాకు వాటర్ అంటే భయం. పెట్టలేదు. ఇటు క్లోజింగ్ పెట్టారు. ఇటు అసలు ఎంట్రీ లేదు. ములిగట్టు పోతా డైరెక్ట్. ఇంకేమో సముద్రం విత్ దాని పేరేంటి? వడపావ్. వద్దు బాబా. ఏమే అలా అక్కడ తాగుతుంది. వద్దులే మమ్మీ. ఇప్పుడైతే కిందకి వెళ్దాం. నడువే. అమ్మకి అమ్మ
అమ్మ ఒక్కగానొక్క బిడ్డవమ్మా, నా భయం ఉంటుందమ్మా. చూడు భయం లేకుండా. భయం అవునులే, అది కూడా కరెక్టే. అందరికి భయమే కానీ అమ్మ చచ్చిపోవచ్చు. అంత కంగారు ఎందుకు నీకు? భయం లాంటి ఇలా పెట్టా కొంచెం. ఏది చూడమ్మా, అమ్మా చూడే. చెరిగిపోయింది. चलो पकड़ो फोन।